వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ఎన్నికలు జరిగి 4 నెలలైంది. రిజల్ట్ వచ్చి 2 నెలలైంది. గెలుస్తామని లెక్కలు వేసుకున్న వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇంకా ఆ మూడు నుంచి బయటకు వచ్చినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో ఓడిపోతారని అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఊహించలేదు. అయితే ఆ తర్వాత ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు జగన్ది అదే పరిస్థితి. చంద్రబాబు ఆ టైంలో షాక్లో ఉన్నాడు. కానీ ఆయన వెంటనే కోలుకున్నాడు. పార్టీని లైన్లో పెట్టేందుకు ప్రయత్నించారు. ముందుగా పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. పైగా ఓడిపోయినా తానేమీ గొప్పనంటూ చెప్పుకోలేదు. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో తెలుసుకొని సమీక్షిస్తామని, ప్రజలకు మరింత చేరువవుతామని చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పుడు ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ ఈ తరహా పాఠంను ఇంకా నేర్చుకోలేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే తాము అధికారంలో ఉంటే అని జగన్ పదే పదే వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. మనం అధికారంలో ఉంటే ప్రజలకు ఎన్నో పథకాలు, అమ్మఒడి, రైతులకు భరోసా ఉండేవి అని జగన్ వ్యాఖ్యానించారు. కానీ నిజం ఏదైతేనేం ఇప్పుడు ఓడిపోయారు అని ఫీలింగ్ నుంచి బయటకు రండి. జగన్ లేకుండా ప్రజలకు ఒరిగేదేమీ లేదు అని రాజకీయ విశ్లేషకుల మాట. నిజానికి జగన్ను ప్రజలు మర్చిపోయినట్లున్నారు. ఎన్నికల తర్వాత సానుభూతి రాలేదు. జగన్ పథకాలు మర్చిపోకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో లేదు. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది. త్వరలోనే ఇచ్చిన హామీలు అన్నీ అమల్లోకి వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. అంతేకాదు ఒక్కొక్కటిగా అమలు చేస్తారు అని నమ్మి జగన్ చేసిన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. జగన్ మూడు నుంచి బయటకు రావాలి. పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది.